కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిందంటూ వైసీపీ పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆధ్వర్యంలో విశాఖలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పెందుర్తి జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్ వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, మహిళలకు నెలకు 1500 రూపాయలు నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా వంటి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అదీప్ రాజు విమర్శించారు. సూపర్ 6 హామీల అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 2029లో వైసీపీ విజయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే జరిగినటువంటి కార్యక్రమం యొక్క నిదర్శనం. ఈరోజు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని విస్మరిస్తూ సూపర్ 6ని సూపర్ 0గా చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు మేలు జరిగే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఒక పక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అందులో సుమారుగా 2,60,000 కోట్ల రూపాయలని నేరుగా DPT పథకం ద్వారా పేద ప్రజలకు సంక్షేమం ద్వారా అందించినటువంటి పరిస్థితి చూసాం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 2 ఏళ్లు పూర్తయ్యేసరికి 3,47,000 కోట్ల రూపాయలను అప్పు చేశారు. ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు. మరి పోనీ అమరావతి అయినా కడుతున్నారంటే ఎంతసేపు